గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, రామ మందిరం వారసత్వ ప్రతీక, అదే అభివృద్ధి నినాదం మోడీ, బీజేపీ వైపు నితీష్ చూపు, రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, వెంకయ్య నాయుడు చిరంజీవి విభూషణులు, మోదీ ఓ ఓటమే లక్ష్యం, కాంగ్రెస్ బూత్ లెవెల్ నేతల సమావేశంలో మల్లికార్జున ఖార్గే, మోదీ అమిత్ షాతో అప్రమత్తంగా ఉండాలి, ఎమ్మెల్సీలుగా కోదండరాం, జ్ఞానవాసి అడుగున భారీ ఆలయ ఆనవాళ్లు, ఎంసెట్ ఇకపై టీఎస్ఈఏపీ సెట్, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఓటర్లపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకోవాల్సిందే, టౌన్ ప్లానింగ్ శివ బాలకృష్ణ అరెస్ట్. రామ మందిరం వారసత్వ ప్రతీక, దేశ నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా అయోధ్య నిలిచిపోతుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. అదే అభివృద్ధి నినాదం మోదీ. తాను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదని, ప్రజలే తన కోసం ఆ పని చేస్తారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ వైపు నితీష్ చూపు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి జేడీ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కటీఫ్ చెప్పేలా కనిపిస్తున్నారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు. రాష్ట్ర అదనపు డీజీపీలు దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్య మిశ్రాలకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకాలు లభించాయి. వెంకయ్య నాయుడు చిరంజీవి విభూషణలు. తెలుగు తేజాలను వరించిన రెండో అత్యున్నత పౌర పురస్కారం బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం, వైజయంతిమాలకు కూడా. నటులు విజయకాంత్, మిథున్, గాయని ఉషా ఉతూప్లకు పద్మభూషణ్. మొత్తంగా 17 మందికి మూడో అత్యున్నత పురస్కారం, మరో 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు. ఇందులో తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 1. జాబితాలో సోమ్లాల్, ఆనందచారి, కొండప్ప, సమ్మయ్య, విఠలాచార్య, ఉమామహేశ్వరి. వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 132 మందికి పురస్కారాలు. గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించిన కేంద్రం. మోదీ ఓటమే లక్ష్యం, కాంగ్రెస్ బూత్ లెవెల్ నేతల సమావేశంలో మల్లికార్జున ఖర్గే. మోదీ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని ప్రధాని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏదో అంశంతో లబ్ధి పొందడం ఆయనకు అలవాటే. తెలంగాణలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉందన్న ఏఐసీసీ అధ్యక్షుడు. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మించే మేస్త్రిని నేను రేవంత్ రెడ్డి. సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే, చిత్రంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. మోదీ అమిత్ షాలతో అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్సీగా కోదండరాం, ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం. గవర్నర్ కోట, మరో సభ్యుడిగా మీర్ అమీర్ అలీ ఖాన్. జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు. దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు. ఏఎస్ఐ సర్వే నివేదికలో వెల్లడి. పేర్కొన్న హిందూ పక్షం లాయర్ విష్ణుశంకర్ జైన్. మసీదులో చేసిన మార్పులను ఏఎస్ఐ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్తంభాలను, ప్లాస్టర్ను చిన్న చిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకొని కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఎంసెట్ ఇకపై టీఎస్ఈఏపీ సెట్. పేరు మార్చిన ఉన్నత విద్యా మండలి. మే 9 నుంచి 11 వరకు నిర్వహణ. మొత్తం 8 సెట్ల షెడ్యూల్ విడుదల. టీఎస్పీఎస్సీగా చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. మరో 5 సభ్యుల నియామకం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి. ఓటర్లపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకోవాల్సిందే. తనకు ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఇటీవల ఓ అభ్యర్థి అన్నారు. అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకుండా వదిలేయడం సరికాదు. గవర్నర్ తమిళసై. సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం ఓటుతోనే లభిస్తుందని వ్యాఖ్య. టౌన్ ప్లానింగ్ శివ బాలకృష్ణ అరెస్ట్. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్లు గుర్తింపు. 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి, విల్లాలు, ఫ్లాట్ల పత్రాలు స్వాధీనం. 2 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి, వజ్రాలు, 99.60 లక్షల నగదు కూడా. పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్.